యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఎవరా ఈ డిస్కో శాంతి? అవా ఈ అమ్మాయి డిస్కో శాంతి కాదు, మోడర్న్ మాధురి, నా హృదయ లాహిరి. రేయ్ మనవడా, నువ్వు వాయించే సంగీతం లేక చస్తున్నాను. ఇక దీని డాన్సులు చూస్తే నిజంగానే చస్తానేమోరా. నాట్య సంగీతంలా కలిసిపోవాలని పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్నావా? కానీ ఒక్కటే బ్యాలెన్స్. ఏంట్రా అది? శోభనం. వద్దు వద్దు, అయ్యో వద్దు అమ్మ, అయ్యో. చరణ్, ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నావు? ఫస్ట్ నైట్ ఇలా టైం వేస్ట్ చేయకూడదు. ఐఎమ్ వెరీ సారీ రమ్య. ఎందుకు? అది అది ఏమైంది? విన్నాక నాకు డైవర్స్ ఇవ్వవు కదా. చరణ్ చెప్పను. ఇంత చిన్న విషయానికి ఎవరైనా డైవర్స్ ఇస్తారా? ఆపరేషన్ చేస్తే అదే సరిపోతుంది. ఆపరేషన్ నాకు చాలా భయంగా ఉంది. చూడు, నువ్వు ఇలా టెన్షన్ పడ్డ వల్ల ఏం ప్రయోజనం లేదు. ధైర్యంగా వెళ్ళరా, ఏం కాదు. ఓకే బాయ్, టేక్ కేర్. ఎక్కడికి బయలుదేరుతున్నావు? అమెరికాకి. నన్ను వదిలి వెళ్ళిపోతావా? నా మీద నీకు ఏమాత్రం ప్రేమ లేదా? ధ్యాన్, డోంట్ మిస్టేక్ మీ. మా డాడీకి మేజర్ కార్డియాక్ అరెస్ట్, చాలా సీరియస్ గా ఉన్నారని ఫోన్ వచ్చింది, అందుకే వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మా డాడీ కండిషన్ చూసి బయలుదేరుతాను. ఈలోగా నన్ను మర్చిపోతావా? లేదు ధ్యాన్, నిజంగా మర్చిపోను. నిన్ను మర్చిపోయే శక్తి నాకు లేదు. నిన్ను మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే. ఐ లవ్ యూ మోనాలిసా. ఐ లవ్ యూ టూ. ఏం బతుకురా ఇది? అబ్బా కొడుకులు ఇద్దరు పర్సనల్ పనుల మీద తిరుగుతూ నాకు దీన్ని అంటగట్టారు. బొమ్మలకి బట్టలు వేయడంతోనే సరిపోతుంది. ఏం కావాలా? ఆర్డర్ ఇవ్వే. అయ్య బాబాయ్, మన టైం బాగాలేదు. ఇది నీ పనా? ఇప్పుడు చెప్తాను చూడు. డాక్టర్ వస్తారు, బట్టలు ఇప్పి ఇది వేసుకోండి. కంటికి దెబ్బ తగిలితే నేను బట్టలు ఎందుకు విప్పాలి? హలో, కంటికి తగిలినా కాలికి తగిలినా దెబ్బ ఎక్కడ తగిలినా బాడీ ఫుల్ గా చెక్ చేయక తప్పదు. ఇది నర్సింగ్ హోమ్ అని తెలుసు కదా. ఎక్స్రే తీయాలి, డ్రెస్ చేంజ్ చేసుకో. ఎలా ఉంది? లాల లాల. నువ్వా? ఇక్కడ నీకేం పని? అదే నేను అడుగుతున్నాను. నేను ఇక్కడ డాక్టర్ని. నేను ఇక్కడ పేషెంట్ని. ఇంతకీ ఏమైంది నీకు? కళ్ళు కనపడటంలా, కంటికి దెబ్బ తగిలింది. అందుకని బట్టలు విప్పి పడుకుంటావా? మీ నర్సే విప్పింది. విప్పమని చెప్పింది.
ముందు నీ టైల్స్ బాడీని కవర్ చేసుకో. దెబ్బ ఎలా తగిలింది? అది ఎక్స్క్యూజ్ మీ. ఎస్, నువ్వా? నేనే నేషనల్ ఛాంపియన్ని. ఏం కావాలి మేడం? బీసీడీ కావాలి, ఉందా? ఏది? XXX. ఈ చూడండి మేడం, బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మాయికి XXX సినిమా ఇస్తావా? అయ్యో కాదు, XXX అనేది ఒక ఇంగ్లీష్ యాక్షన్ మూవీ. తను నీలాగే తప్పుగా అర్థం చేసుకుని ఆ తర్వాత సారీ చెప్పింది. అవునా? ఐఎమ్ సారీ. డాక్టర్ ఎక్కడా? 15 minutes వరకు కళ్ళు తెరవద్దు. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యూ. ఏయ్, ఇది నా ఏరియా. వీడు నా తమ్ముడు. వీడంటే నాకు ప్రాణం. జీకే గ్యాంగ్ వీడిని పొడి చేశారు. ఆపరేషన్ చేసి బతికించు అంతే. ఇది అటెంప్ట్ మర్డర్. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి. ఏయ్, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఇదిగో తీసుకో. నా తమ్ముడు ప్రాణాలు కాపాడు. చూడు, ఈ డబ్బతిని ప్రాణాన్ని కాపాడు. ఎందుకే? ఎందుకే? నేను కోర్స్ ఫినిష్ చేసి కొత్తగా జాయిన్ అయ్యాను. ఆపరేషన్ చేయడం కుదరదు. డాక్టర్ రావడానికి ఇంకో గంట పడుతుంది. ఏయ్, అదంతా నాకు తెలీదు. నాకు నా తమ్ముడు కావాలి. ఆపరేషన్ చేయి అంతే. ఐ కాంట్ డూ దిస్. ఏయ్, ఏయ్, నీ అన్న నేనున్నాను రా. చిన్న, నీకేం కాదురా. నువ్వేం దిగులు పడుకో, నేను ఉన్నాను రా. ఐఎమ్ సారీ, హీస్ డెడ్. చిన్న, చిన్న, ఏం చేస్తారు? ఆపరేషన్ చేయవా? నా తమ్ముడి ప్రాణాలు కాపాడమంటే కాపాడవా? ఇప్పుడు నేను చేయబోయే ఆపరేషన్ నీ జీవితంలో మర్చిపోవు. నాతో పెట్టుకున్నందుకు నీకు తగిన బుద్ధి చెప్తానే.
ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఇంకో జత రోలర్ స్కేట్స్ ఉన్నాయా? ఎందుకు? నేను హాస్టల్కి వెళ్ళాలి. కెన్ యూ డ్రాప్ మీ? బాయ్. గుడ్ నైట్. డోర్ లాక్ చేసి ఉంది. అందరూ నిద్రపోతున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను చోటికి తీసుకెళ్తాను. వెల్కమ్ టు టీన్స్ క్యాంప్. వావ్, ఎక్సలెంట్. థ్యాంక్స్. బట్ నువ్వు ఇక్కడ పడుకోవడానికి బెడ్రూమ్ ఏవీ లేవు. నో ప్రాబ్లం, నువ్వు ఉన్నావుగా. బెడ్కి కాదు, కంపెనీకి. ఏ జస్ట్ అ మినిట్, డ్రెస్ డర్టీగా ఉంది, మార్చుకుని వచ్చేస్తాను. ఓకే. హాయ్ మోనాలిసా, యాక్షన్. Hey, what are you doing? Just for fun. Yeah. మా షాప్ Stop it. వచ్చినందుకు. నేనేమైనా మిస్ ఇండియానా, మిస్ వరల్డ్ నా? No, Miss Beautiful Smile. మీ అమ్మ నాన్న నీ నవ్వు చూసి నీకు మోనాలిసా అని పేరు పెట్టారా, లేక వాళ్ళ పేరు పెట్టినందువల్ల నువ్వు ఇంత అందంగా నవ్వడం మొదలు పెట్టావా? మొదటిదే కరెక్ట్. ఆ పుణ్యాత్మలు ఎవరో నేను తెలుసుకోవచ్చా? షూర్, డాక్టర్ విశ్వనాథ్ అండ్ చంద్రిక అమెరికాలో ఉంటున్నారు. హే, వాళ్ళు డూప్లికేట్ కాదు కదా. మా నాన్న అమెరికాలో ఫేమస్ సైకియాట్రిస్ట్, మా అమ్మ లెక్చరర్, నేను ఒకతే కూతుర్ని. వాళ్ళకి ఇండియా కంటే అమెరికానే ఇష్టం, నాకు అమెరికా కంటే ఇండియానే ఇష్టం. గుడ్. వెల్కమ్ టు ఇండియా మోనా. హే, నేను జ్యోతిష్యం చెప్తాను తెలుసా? ఇజ్ ఇట్? చెప్పు. చెయ్యి చూసి కాదు. మన కాల్ చూసి చెప్తావా? చేయి చూసి చెప్తారు, పేరుని బట్టి చెప్తారు, డేట్ ఆఫ్ బర్త్ బట్టి చెప్తారు, సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ చూసి కూడా చెప్తారు. కానీ కాలం చూసి భవిష్యత్తు చెప్పే ఏకైక జ్యోతిష్కుడివి నువ్వే. అదే నా స్పెషాలిటీ మేడం. ధ్యాన్, ఏం చేస్తున్నావు? చక్కలి గంటగా ఉంది. ఓకే ఓకే, సారీ. నీ కాళ్ళు అంటున్నాయి. ఏమంటున్నాయి? నీ భవిష్యత్ ఇండియాలోనే అని. ఇంతసేపు అవే చెప్పాయా? అదే నీ కాళ్ళలో ఉండే విషయం చెప్తున్నాను. నువ్వు ఇండియాలోనే ఉంటావు, అమెరికాకి వెళ్ళలేవు. అది నేనే చెప్పాను కదా. ఓకే ఓకే ఫైన్. బట్ ఇండియాలో ఓ మంచి అబ్బాయి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాయి. ఓ, ఎవరా పిచ్చోడు? నన్ను పిచ్చివాడు కాదు, కొంచెం లూజ్ అంతే. వాడు నీ అంత అందగాడు కాదు, నీ అంత చదువుకున్నవాడు కాదు, డాక్టర్, ఇంజనీర్, ఎండీను కాదు. ఓ చిన్న A to Z షాప్ పెట్టుకున్నాడు అంతే. కానీ వాడు నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్ను దేవతలా చూసుకుంటాడు. ఆహా, ఆ తర్వాత? ప్రేమ ముఖ్యమా పేరెంట్స్ ముఖ్యమా అని వస్తే నువ్వు ప్రేమనే సెలెక్ట్ చేసుకుంటావు. తప్పు, నా పేరెంట్స్ తోనే ఉండిపోతాను. అవునా? సూపర్బ్. ఏంటి? ఏమీ చెప్పలేదు. బాయ్ చెప్పానుగా. అది కాదు, నా గురించి, మన పెళ్లి గురించి. పెళ్ళా? ఇదే నా ఆన్సర్. గుడ్ నైట్. బ్యాడ్ నైట్. షూటింగ్ లేట్ అవుతుంది మేడం, పేమెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏమైతేనే సరిగ్గా బుద్ధి చెప్పావే. మనతో పెట్టుకుంటే ఎటువంటి మగాడికైనా బుద్ధి వచ్చి క్లీన్ బోల్డ్ అయిపోతాడు. అలా చూడవే, బక్రా వస్తున్నాడు. ఏ హలో. నన్నా? కాదు, ఎన్ఆర్ఐని. ఏ నిన్నేనే. నన్నా? ఏంటి?
ఐ లవ్ యూ. వాట్? చూడా, ఐ లవ్ యూ. ఆర్యన్ ప్లీజ్ కమ్. నేనా? మిమ్మల్నే. ఇలా రండి. ఈయన ఎవరో తెలుసా? ఎవరు? నా హస్బెండ్. హస్బెండా? అంటే నువ్వు నన్ను ట్రై చేసింది ఎందుకు? సెకండ్ సెటప్ కా? షట్ అప్. ఎక్కువ మాట్లాడితే షేప్లు మారిపోతాయి. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? నువ్వేమైనా హీరోవా, డాక్టరా, ఇంజనీరా, లేక ఇన్ఫోసిస్ విప్రోకి ఎండియా? చదివిన ఒక డిగ్రీ. అలాంటి నువ్వు ఇది బ్యూటిఫుల్ గా లేదు, దీనికి క్యారెక్టర్ లేదు, దీనికి పాటలు రావు, దీనికి కాలు వంకర ముక్కు వంకర అంటూ వంకలు పెట్టి ఇంటింటికి వెళ్ళి పీకల దాకా మెక్కి ఎగతా చేస్తావా? వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్తాంలే. నువ్వు హీరోవా, డాక్టర్వా, లేక ఇంజనీర్వా? నో. విప్రోకి ఇన్ఫోసిస్ కి ఎండివా? నాట్ అట్ ఆల్. వీడు నీ హస్బెండా? జాకెట్ మీద ఆర్యన్ అని రాసున్నది చూసి నన్నే ఫూల్ చేద్దాం అనుకున్నావా? వీడెవడో తెలుసా? నా చెడ్డీ దోస్తు కాదు, దానికి ముందు పాకడం మొదలెడతారే అప్పటి నుంచి నా దోస్తు. నాకే టోకా ఇద్దాం అనుకుంటున్నావా? హే, నేను అమ్మాయిల ఇంటికి వెళ్ళి వాళ్ళని టార్చర్ పెడుతున్నానా? అసలు టార్చర్ అంటే ఏంటో నీకు తెలుసా? నేను అమ్మాయిని చూడకూడదా? ఒకవేళ వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు ఎలాగున్నా నేను ఒప్పుకోవాలా? మోనాలిసా, నువ్వు ఎన్ఆర్ఐయో ఇండియనో, నన్ను పెళ్లి చేసుకుంటావో చేసుకోవో అది నాకు అనవసరం. కానీ నీ స్టైల్ నాకెంతో నచ్చింది. నీ లుక్ నాకు బాగా నచ్చింది. అన్నిటికంటే ఎక్కువగా నీ పేరుకు తగ్గట్టు ఉండే నీ స్మైల్ నాకు ఇంకా బాగా నచ్చింది. ఐ లైక్ యూ.